ఆ వ్యతిరేకతని పక్కన పెట్టి చంద్రబాబుకి మద్దతు పలికింది ఆ రోజున ఉద్యోగ సంఘాలు. ఎందుకంటే జగన్ పట్టించుకోలేదు వాళ్ళని. అందుకన్నటువంటి ఉద్దేశంతో ఆ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినాయి కాబట్టి వాళ్ళకు ఒకసారి చేస్తే లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకుంటారు. గతంలో ఎవరైనా సరే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్ని గుర్తుపెట్టుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే వాళ్ళ టైంలో పాజిటివ్ గా జరుగుతుంది చర్చలు ఇట్లాంటి వాటితో. ఈవెన్ రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు అందులో భాగంగా. అందుకని రాజశేఖర రెడ్డికి ఆ పేరు ఉండిపోయింది. నా పేరు గుర్తుంచుకోవాలంటే ఇది జరగాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆనాడు పెంచారు. తర్వాత రెండోసారి పెంచమన్నప్పుడు నేను 10% మించి పెంచనని పట్టుపట్టారు ఆయన. పిఆర్సీ వేయనన్నారు. చివరికి ఇక కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు గొడవలు అయిపోతాయి అని గ్రహించిన తర్వాత రూట్ మార్చుకుని అప్పుడు పిఆర్సీ కమిషన్ వేశారు. అది కూడా 20% ప్రకటించారు చివరికి ఫైనల్ గా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి 27% రిలీఫ్ ప్రకటించింది. అంటే అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పినోడు 27 ఇంటర్మ్ రిలీఫ్ తను రాగానే ఇచ్చి మళ్ళీ తర్వాత పిఆర్సీది కౌంట్ వేయించి పిఆర్సీ వాళ్ళేం 10% మించి పెంచక్కర్లేదని చెప్పి వాళ్ళు సిఫార్సులు ఇచ్చి చివరికి వాళ్ళ సిఫార్సుని నేను